తెలుగుదేశం పార్టీ జనసేన కార్యాలయాలలో రోజు ఈవెన్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కూడా ఒక టీమును పెట్టుకుని రోజు కూడా కంప్లైంట్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. చాలామంది వస్తున్నారు, ఇస్తున్నారు, పేపర్లలో మొక్కేస్తున్నారు. అది దాంట్లో ఏదో వైసీపీని తిట్టిపోసేదో మొక్క హైలైట్ చేస్తున్నారు, అది అయిపోతుంది. కానీ ఇక్కడ మనం పెట్టిన కార్యక్రమం ఎందుకు? వైసీపీ కోసం కాదు కదా, ప్రజల కోసం. 3 పార్టీలకు సంబంధించినటువంటి కాస్త బుర్ర ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్లో పరిష్కారం అయింది ఏంటి, ఇది చక్కగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. పేపర్లలో అంత తీరిక ఉండదు, అంత స్పేస్ కూడా ఉండదు. వస్తున్న వాళ్ళు వందలు వేల సంఖ్యలో ఉంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయిన తర్వాత కూడా ఇంకా కంప్లైంట్లు ఇస్తున్నారు అంటే లోపం ఎక్కడుంది అనేది ఒకటి వెరిఫై చేసుకోవాలి. నెంబర్ 1. రెండవది, వచ్చినటువంటి వాళ్ళ సమస్య ఏంటి, ఏ రోజున వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద జరిగిన పరిష్కారం ఏంటి అనేది ప్రజల దృష్టికి తీసుకువెళ్తే ఈ యొక్క వినతుల స్వీకరణ వలన ప్రయోజనం ఏంటి అన్నది పబ్లిక్ అర్థం చేసుకుంటారు. నేను మొన్ననే చెప్పాను, అంటే మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. అది మంచి కార్యక్రమం రిసీవ్ చేసుకోవడం అన్నటువంటిది. ప్రజావాణిని నేను ఆనాడు సమర్థించి అట్లాంటిది పెట్టాలి, ప్రజా దర్బార్ లాంటి జగన్ పెట్టట్లేదు అన్నది కూడా నేను అనేకసార్లు విమర్శించాను కూడా. మొన్న ఈవెన్ రోడ్ల గురించి కూడా చెప్పారు. రోడ్లు వేస్తున్నప్పుడు చెప్పుకోవాలి కదా, మీరు వీడియోలు తీసుకోవాలి, ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి కదా. ఈ 2 రోజులు ఇవాళ నుంచి చూస్తుంటే కాస్త కనబడుతున్నాయి, బాగుంది. ఇది కూడా చేయగలిగితే, ఇదిగో సుబ్బయ్య గారు వచ్చి తన సమస్య ఇదని చెప్పారు, సంబంధిత అధికారులతో వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళు వెంటనే ఇది పరిష్కరించారు. ఇట్లా చెప్తే అంటే ఎంతసేపటికి ఎదుటి వాళ్ళ మీద నెగిటివ్ మీదనే మనం సస్టైన్గా అవుదాం అనుకుంటున్నాం. అది తాత్కాలికంగా బాగుంటుంది. లాంగ్ స్టాండింగ్లో మన గురించి పాజిటివ్ ప్రొజెక్షన్ చేసుకోవడం ముఖ్యం. పాజిటివ్ అంటే ఏంటి, మనం చేసిన మంచి, సమాజానికి మంచి, వ్యక్తికి మంచి, ప్రజలకు మంచి, అది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం మీద దృష్టి సారిస్తే బాగుంటుంది.